హాయ్ ఎవ్రీవన్. రేపటి మన కాంప్లెక్స్ సమావేశంలో ఈ స్టోరీ మంచి బిగినింగ్గా ఉపయోగపడుతుందని మీకు షేర్ చేస్తున్నాను. ఒక దగ్గర ఒక డిఈఓ గారు కొంతమంది రిసోర్స్ పర్సన్స్కి ఒక సెషన్ని అంటే ఒక విషయాన్ని అర్థం చేయడం కోసం పిలిచారన్నమాట. పిలిచిన తర్వాత వాళ్ళు కూడా డిఓ గారు పిలిచారు కాబట్టి ఆ టీచర్స్ రిసోర్స్ పర్సన్స్ వాళ్ళు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత ఏం సార్ చెప్పండి అని అంటే, నేను ఒక రూమ్లో ఒక వస్తువుని పెట్టాను, ఒక పెద్ద వస్తువుని పెట్టాను. మిమ్మల్ని ఆ రూమ్లోకి నేను కళ్ళకు గంతలు కట్టించి పంపిస్తాను. ఆ తర్వాత మీరు కొద్ది సమయంలో ఒక 2-3 మినిట్స్ మాత్రమే మీకు సమయం ఉంటుంది. ఆ తర్వాత ఆ కళ్ళకు గంతలు కట్టుకొని ఆ రూమ్లోకి వెళ్ళి ఆ తర్వాత మీరు వచ్చి ఇక్కడ డిస్కషన్ రూమ్లో కూర్చోవాలి అని చెప్తారు. ఇదంతా పని, మేము ఎన్నో ఇలాంటివి చేసామని ఈ సదరు టీచర్స్ రిసోర్స్ పర్సన్స్ ఒక్కొక్కరుగా ఆ రూమ్లోకి వెళ్ళడం, ఆ రూమ్లో నుంచి బయటికి రావడం ఇలా చేశారు. అయితే ఈ మన డిఓ గారు ఏం చేశారంటే, ఆ రూమ్లో ఒక పెద్ద ఏనుగు బొమ్మని, మన ఫంక్షన్స్లో పెట్టేటువంటి ఒక ఏనుగు బొమ్మని లోపల పెట్టారు. అయితే ఈ ఇచ్చే సమయం 2 మినిట్స్ తక్కువ సమయం ఉండటంతో ఈ కళ్ళకు గంతలు కట్టుకున్న ఆ రూమ్ అంతా చీకటిగా ఉండటంతో వెళ్ళిన వాళ్ళు కొంచెంసేపు అక్కడ తనకు దొరికిన వస్తువుని పట్టుకోవడం, చూడడం, రావడం ఇలా జరిగిపోయిన తర్వాత అందరూ డిస్కషన్ రూమ్లోకి వచ్చారు. వచ్చిన తర్వాత సార్ ఏం చెప్పారంటే, మీరు వెళ్ళొచ్చారు కదా, ఒక నిర్ణయానికి, ఒక డిస్కషన్కి, ఒక నిరూపణకు రాండి, మీకు ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ బ్రేక్ అని చెప్పి సార్ వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక ఆయన తోక పట్టుకున్న ఆయనేమో ఆ వస్తువు తాడు అని అన్నారు. ఆయన తొండం పట్టుకున్న ఆయనేమో ఆ వస్తువుని పాము అన్నారు. ఇంకొకళ్ళు చెవులు పట్టుకున్న ఆయనేమో దాన్ని చేట అన్నారు. ఇంకొకళ్ళు పొట్ట పట్టుకున్న గోడలాగా కట్టలాగా ఉంది. కొంతమంది కింది నుంచి అర్థం కాక కింది నుంచి వెళ్ళారు. ఆ తర్వాత కాళ్ళు పట్టుకున్నారు. ఇలా ఒకళ్ళనొకళ్ళు డిస్కస్ చేస్తూ నాది రైట్ అంటే నాది రైట్, అది తోకలాగా ఉంది, చాటలాగా ఉంది, ఏనుగు దంతాన్ని పట్టుకున్న ఆయన అదొక గడ్డపారలాగా ఉంది అని వాళ్ళ మధ్య ఆ డిస్కషన్ జరుగుతుంది. ఆ డిస్కషన్ కాస్త ఇంకా పెరుగుతూ అది కొంత వేడిని కూడా, కొంత చిరాకులను కూడా తెప్పించింది. ఇద్దరి మధ్య ఉన్నటువంటి స్నేహాన్ని చెడగొట్టేలాగా ఆ డిస్కషన్ పెరగసాగింది. ఒక 15 నిమిషాల తర్వాత డిఓ గారు వచ్చారు. అంతకుముందు అందరు కలిసిమెలిసి ప్రశాంతంగా మంచి కలిసిమెలిసి ఉన్నవాళ్ళు ఇప్పుడు నాది రైట్ అంటే నాది రైట్ అనే దాంట్లోకి వచ్చారు. వచ్చిన తర్వాత అందరు కలిసి అడిగారు, సార్ మీరు ఏ వస్తువు పెట్టారో చెప్పండి. ఇది నాది కరెక్ట్ కదా, నాది కరెక్ట్ కదా, నా తాడు కదా, తాడు సార్ తాడు అంటున్నారు, చాట అంటున్నారు, స్తంభం అంటున్నారు, కట్ట అంటున్నారంటే అప్పుడు డిఓ గారు ఏం మాట్లాడకుండా మీరు రాండి తీసుకెళ్తా అని ఆ రూమ్లోకి తీసుకెళ్ళి లైట్ వేశారు. ఆ చీకటి అంతా తొలగిపోయింది. అందరు చూశారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి రిసోర్స్ పర్సన్ అంతా కూడా తాడులాగా, తోకను పట్టుకున్న తాడులాగా ఉన్న ఆయన, ఆ తర్వాత తొండాన్ని పట్టుకున్న పాము ఆయన, బ్రదర్ నువ్వు చెప్పింది కరెక్టే సార్, మీరు చెప్పింది కరెక్టే అని ఒకళ్ళు గౌరవించుకున్నారు. కరెక్ట్ అని షేక్ హ్యాండ్ ఇచ్చుకొని మళ్ళీ స్నేహంగా మళ్ళీ మారిపోయారు. అప్పుడు డిఓ గారు, ఇప్పుడు దీని ద్వారా మీకు ఏం తెలిసింది అని ఆయన మాట్లాడుతూ, ఒక విషయాన్ని సమగ్రంగా అర్థం చేసుకోలేకపోవడం వలన ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వస్తాయి. అదేవిధంగా పూర్తిగా అర్థమైనప్పుడు స్నేహం, ఆ తర్వాత ఇద్దరి మధ్య సఖ్యత పెరుగుతుంది. ఇది స్టోరీ. ఆ తర్వాత ఇప్పుడు మనకి ఎలా అంటే, కాంప్లెక్స్ సమావేశంలో NAS 2024లో వివిధ రకాలైనటువంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. తెలుగు ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, ఈవీఎస్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. ఇలా సమగ్రంగా ఆ NASని, ఈ కాంప్లెక్స్ మీటింగ్ని అర్థం చేసుకోవాలి. ఒక్కోసేపు ఫోన్తో బిజీగా ఉండడం, ఒక్కోసేపు బయటికి వెళ్ళడం, ఒక హాఫ్ డే రాకపోవడం, ఆబ్సెంట్ అవ్వడం, వీటి వలన ఏంటంటే రూమ్లోకి వెళ్ళినటువంటి రిసోర్స్ పర్సన్ ఒక ఆయన చెవు పట్టుకొని ఇది చాటర్లాగా ఉందని అనుకోవడం, లేదా కడుపు దాని యొక్క పొట్ట పట్టుకొని ఇది ఒక గోడలాగా ఉందని అనుకున్నట్టుగా సమగ్రంగా దాని మీద అవగాహన జరగదు. కాబట్టి కాంప్లెక్స్ సమావేశంలో ఉన్నటువంటి ప్రతి సమయాన్ని, ప్రతి సెషన్ని పూర్తిగా వినియోగించుకుంటే మీకు పూర్తిగా అవగాహన వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ తెలుసుకోవాలని తెలియజేస్తూ మనం ఈ విధంగా మన స్టోరీని మీకు అనుగుణంగా, మీకు తగ్గట్టుగా క్యారెక్టర్స్ మార్చుకొని
దీన్ని ఉపయోగించుకోవచ్చని నాకు తెలుస్తుంది, నాకు అనిపించింది, అందుకే మీకు షేర్ చేస్తున్నాను. బాయ్ సార్.